రాహుల్ గాంధీ గారి మీద ఉండే వ్యతిరేకత ఇక్కడ ప్రస్ఫుటమయ్యేటట్టుగా మాట్లాడడం అనేది జరిగింది. ఒకవేళ మాట్లాడుకుంటే ఆ ఏ అంశాల మీద మాట్లాడుకుంటారు, ఒకవేళ సందర్భం వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రాల ప్రయోజనాలు ఏమన్నా ఉంటే మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తే మాట్లాడుకుంటారు. కానీ రాజకీయంగా ఇట్లా ఏంది ఏమనాలి దీన్ని, జస్ట్ తన సే కోసం, దట్స్ ఇట్. అంటే నేను మోడీ గారికి ఇంకా నేను అనుకూలంగా ఉన్నా అని చెప్పడానికి రాహుల్ గాంధీ గారిని, చంద్రబాబు గారిని కలపడం అనేది గతంలో 2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా పొత్తు ఉంది, అది కాదనిలేం. కానీ ఇప్పటికీ ఆయన ఈ ఓట్ చోరీ మీదనో లేకపోతే జరుగుతున్న వాటి మీదనో లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగానో మాట్లాడుతున్నట్టుగా మనకైతే ఎక్కడ కనపడలేదు. సో పొత్తులో ఉన్నది ఎన్డీఏ కూటమి, అక్కడ టీడీపీ, జనసేన, తర్వాత బీజేపీ. కానీ ఏ రోజు బీజేపీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడలేదు. మరి ఆయన ఏ విధంగా ఉన్నాడు అని చెప్పడానికి మనం ఎట్లా, అంటే ఎటువైపు ఉన్నాడని చెప్పడానికి ఎట్లా మనం గుర్తుపట్టాలి ఆయన? సో కాబట్టి అది గోడ మీద పిల్లివాటం స్టేట్మెంట్స్ ఇవన్నీ. ఇక్కడ కేసీఆర్ అదే స్ట్రాటజీ ఉంటుంది, అక్కడ జగన్ అదే స్ట్రాటజీ ఉంటుంది. వీళ్ళది ఒక ఏమంటారు, వీళ్ళది ఒక అంతర్వాహిని లెక్క, వీళ్ళిద్దరి కూటమి వేరే. అంటే ఒక మ్యాపింగ్ జరుగుతుందా, ఒక బ్రెయిన్ మ్యాపింగ్ అంటాం కదా. ఇప్పుడు కేసీఆర్ మీకు అటు ఎన్డీఏ కూటమిలో ఉండడు, ఇటు ఇండియా కూటమిలో ఉండడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు మొన్న మనోడు కేటీఆర్ లోకేష్ తో మాట్లాడింది అనేది ఒకటి వచ్చిన తర్వాత, అవును నా తమ్ముళ్ళు లాంటి వాడి మాట్లాడతా ఏంటి అని అట్లా ఒక చర్చ వచ్చింది కదా. కానీ ఇక్కడ మాట్లాడకూడదని ఏం లేదు కదా. రాజకీయ పక్షాలు అయినంత మాత్రాన వ్యక్తిగత అంశాలు మనం కూడా దాన్ని ఒప్పుకుందాం. కానీ ఇక్కడ అసలు రాహుల్ గాంధీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అయితే 2019 తర్వాత పాజిటివ్ దృక్కోణం ఉంటది. రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు, రాజకీయంగా వారు ఆ కూటమికి సంబంధించిన వారు ఉండొచ్చు. అట్లా అని చెప్పి గతంలో కలిసేయో లేకపోతే దానికి ఇప్పుడు రాజకీయంగా వేరైనంత మాత్రం కత్తులు దూసుకునే ఎట్లా చూద్దాం చంద్రబాబు నీ సంగతి అంటారా అట్లా. కానీ ఈ హాట్ లైన్ లో మాట్లాడుకుంటున్నారు అనేది ఏదైతే ఉందో, ఇదైతే మాత్రం డెఫినెట్ గా తను తెలిసి ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీతో అంటగట్టడం ద్వారా బీజేపీకి తను దగ్గర కావాలని ఎత్తుగడ మనకు కనబడుతున్నది. కానీ ఇప్పటికి నేనైతే ఎప్పుడు కూడా బీజేపీతో జగన్ ఎప్పుడు తెగదింపులు చేసుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ తో ఉండలేడు కాబట్టి. కాంగ్రెస్ తో ఉండాల్సిన అవసరం వచ్చినా కూడా ఆయనకున్న వ్యక్తిగత అంశాలు, పూర్వాంకంలో జరిగిన పరిణామాలు ఆయనను భయపెడుతుంటాయి. సో ఎప్పటికైనా నా ఉద్దేశం, నేను ఒక అంచనాకు అనుకుంటున్నా, ఎప్పుడు మోడీ జగన్ ను నమ్ముతాడనైతే నేను అనుకోను. ఇది నా వ్యక్తిగతమైన ఏమంటారు ఆలోచన. ఎందుకంటే అదే గనక జరిగి ఉంటే గత ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కలిసి ఉండదు. కరెక్ట్. సో ఒక నమ్మకం ఉందా లేదా అనే అంశం కంటే కూడా రాజకీయంగా వాళ్ళు చేస్తున్న పరిణామాలు వీళ్ళకు నచ్చకపోవచ్చు అనేది నాకున్న సమాచారం. కాబట్టి దయాకర్ గారు, ఇక్కడ పులివెందుల్లో మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత, 40 ఏళ్ళ తర్వాత ఎన్నిక జరగడము, మంచి పోలింగ్ టర్న్అవుట్ రావడము, ఇదంతా తీసుకోలేని పరిస్థితి. అది అంతర్గతమైన వ్యవహారం అనుకోండి ఆ పులివెందులకు సంబంధించి. ఇక్కడ అంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంటి, ఇక్కడ ఏదో అరాచకం జరిగిపోతుంది, దొంగ ఓట్లు లేకపోతే ఇవన్నీ చెప్పడంతో ఏపీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే 2024కి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి 11 సీట్లు ఎందుకు వచ్చాయనడానికి ఇప్పటికీ ఆయన రియలైజేషన్ లేదు ఏడాది తర్వాత కూడా. అంటే అక్కడ ఏదో జరిగింది, దాని గురించి రాహుల్ గాంధీ మాట్లాడు ఏపీ గురించి. ఎందుకంటే రాహుల్ గాంధీ, చంద్రబాబు, రేవంత్ ముగ్గురు ఒకటే. అది ఆయన ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న ఈక్వేషన్. అట్లా అనుకుంటే మా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు షర్మిలమ్మ ఉంది అక్కడ. అవును. మా సిడబ్ల్యూసి మెంబర్ రఘువీర్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత ఎంతో మంది ప్రాముఖ్యమైన నాయకులు అక్కడ ఉన్నారు. వాళ్ళు దాని మీద స్పందిస్తారు, జరిగిన దాని మీద చేయగలుగుతారు. కానీ దీనికి రాహుల్ గాంధీ గారికి ఒక జెడ్పీటీసీ ఎన్నిక, ఎంపీటీసీ ఎన్నికకు సంబంధించి అక్కడ మాట్లాడడం అంటేనే మనని స్టేటస్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది సమస్య. అంటే ఏంది, దేనికైనా రాహుల్ గాంధీ స్పందిస్తుండు, దీనికి ఎందుకు స్పందిస్తలేడంటే ఎన్ని రకాల అంశాలు దేశంలో జరుగుతున్నాయి. ఇలా ఓట్ చోరీ విషయం ఒక ఎత్తు అయితే, రాఫెల్ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ మీద ఎంత పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ పదవిని నుంచి డిస్మిసల్ చేసిన రోజు కూడా మరి జగన్ మాట్లాడలేదు. అట్లీస్ట్ కేసీఆర్ మాట్లాడిండు. కేసీఆర్ ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడగలిగిండు.
కానీ ఈయన మాట్లాడలేకపోయింది కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో ఉన్న బద్ద వ్యతిరేకతే. కానీ రాజకీయాల్లో సమ్ టైమ్స్ ఎట్లా ఉంటదంటే పట్టు విడుపులు ఉంటాయి, కానీ మనోని మొండితనమే ఈ ఇంతవరకు వచ్చిందనేది నా అభిప్రాయం. రేపు మోడీ లేదంటే మోడీ పక్కన పెట్టండి, మోడీ గారు కానీ కాదు, కానీ భాజపా పూర్తిగా వైసీపీని పక్కన పెడితే ఇంకా దిక్కెవరు? ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే పక్కన పెట్టినట్టే కదా టీడీపీతో. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ దాంట్లోకి నెట్టడం ద్వారా, జోన్లోకి నెట్టడం ద్వారా ఈయన పొలిటికల్ గెయిన్ చేయాలనుకుంటున్నాడు. ఆ పరిస్థితి వస్తే నష్టం ఎవరికి? ఇంకో సారూప్యం కూడా ఏంటంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఏదో రకంగా తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురాకుండా నిద్రపోరు, ఏదో ప్రయత్నం చేస్తారు అటు ఇటుగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే టోన్లో మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, చంద్రబాబు టచ్లో ఉంటారు అంటే రోజు వీళ్ళ ముగ్గురు మాడుకుంటే ఈయన విన్నట్టు హాట్ లైన్లో. అంత కాన్ఫిడెంట్. అసలు మనము ఆఫ్ ది రికార్డ్ అనేది కాదు, ఆన్ ది రికార్డ్ అయినా ఒక ఆలోచన మీరు చేయండి, ఒక జనరల్ ఒక పొలిటికల్ ఆలోచన పరంగా. బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని వదులుకునే ప్రసక్తి ఉందా? ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అటువైపు నితీష్ కుమార్ గారు కానీ, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ఎన్డీఏ కూటమి నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు. అవును, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నప్పటికి కూడా నేను కాంగ్రెస్ పార్టీతో ఉండనని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడే తను పొత్తు లేదని చెప్పి ఇండిపెండెంట్ గా ఉన్నారు. తర్వాత ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ప్రధానమైన భాగస్వామిగా ఇప్పుడు అసలు డిపెండెంట్ ఎన్డీఏ డిపెండెంట్ భాగస్వామి ఎవరు అని అంటే ఒక టీడీపీ చంద్రబాబు, రెండు ఆయన ఏంది మన నితీష్ కుమార్ గారు. ఆ పరిస్థితుల్లో ఈ స్టేట్మెంట్ వల్ల మోదీ ద్వారా వచ్చే ప్రయోజనం ఏమైనా ఉందా, లేదంటే ఈయనకు రాజకీయ ప్రయోజనం ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచిస్తే ఆ స్టేట్మెంట్ లో ఎంత లుకానా మీన్స్ దాంట్లో పట్టు కనపడదు మనకు. సో ఈ పరిస్థితుల్లో మోదీని అసలు సేవ్ చేసే వాళ్ళలోనే నేను అప్పుడప్పుడు అంటుంటా కదా, చావు తప్పి కండు లోట పోయినట్టుగా గెలుపు వచ్చింది. దాంట్లో చంద్రబాబు గారు, నితీష్ గారు లేకపోతే రెండు చేతులకు వాళ్ళు మంచి బలమైన ఊపునిచ్చిండ్రు. లేకపోతే వాళ్ళు లేకపోతే 240ని అంతేగా. ఇది వాళ్ళు ఇటు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే. సో దట్